గోలి మార్ 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 గోలి మార్ 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 కాశ్మీరా కౌగిలిస్తే ఏం చేస్తావో, నేపాళి మంత్రమిస్తే ఏమవుతావో, కంగారు పడ్డ కన్నె శృంగారమా, వణుకుల్లో కూడా ఇంత వయ్యారమ. గోలి మార్ గోలి మార్ 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 మార్. గోలి మార్ 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 గోలి మార్ 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 మార్. కాశ్మీరా కౌగిలిస్తే ఏం చేస్తావో, ఇది మాత్రం బావా ఎంజీ పర్ఫార్మెన్స్ బావా, అంటే మినిమం గ్యారంటీ పర్ఫార్మెన్స్. ఓహో అలా వచ్చా. ఎందుకంటే పాప గొల్లి మారంటే ఇలా వచ్చి గోలి మార్ గొల్లి మార్. బా నువ్వు అసలైన హైలైట్ చూడలేదు బా. ఆయన దెయ్యంగా ఉన్నప్పుడు ఈవిడ భయపెట్టాడా, ఈవిడ నవ్విందా, దాని తర్వాత ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది చూసావా. అవును, దెయ్యం అంటే దెయ్యం గెటప్ లో మళ్ళీ లోపలికి వెళ్ళి వచ్చింది, నేచురల్ గెటప్ లో వచ్చేసింది. అప్పుడు వచ్చింది ఆ గెటప్. అసలు ఆ పరుగుని చూసా, ఆ పిల్ల దెయ్యాలు కూడా అలా పరిగెట్టా, అని జింక పిల్లలాగా వచ్చావు. ఓకే, సో వీళ్ళ పెర్ఫార్మెన్స్ గురించి మన ఇద్దరం ఇలా మాట్లాడుకోవడం చాలా తప్పు, అది ఉత్తమం కాదు. ఎంతో మంది లక్షలాది ప్రజలు చూస్తున్నారు, కానీ మన ఎదవలం కాబట్టి మనం ఇలాగే మాట్లాడుతాం. లక్ష్మి మంచి గారు, మంచి లక్ష్మి గారు. మధు అండ్ మహేశ్వరి బాగా పెరిగితే మహేశ్వరి. గుడ్ ఈవినింగ్. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, మళ్ళీ అటు నుంచి ఇటు. నువ్వేం చేసావు నాకు అర్థం కాలేదు మహేశ్వరి, టు బి ఆనెస్ట్. బట్ మధు నీ పర్ఫార్మెన్స్ కి మటుకు రియల్లీ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను సాంగ్ మొత్తం చూశాక. బట్ ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ఆలోచిస్తే నువ్వు మటుకు అద్భుతంగా చేసావు ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్. నీ స్టెప్స్ కానీ నీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏది డ్రాప్ చేయకుండా ఫుల్ ఇంపాక్ట్ పర్ఫార్మెన్స్ తో నువ్వు మటుకు చేసావు. ఆ సాంగ్ సెలెక్షన్ ఏంటో, మీ బట్టలు ఏంటో అర్థం కాలేదు నాకు. మిస్టర్ కొరియోగ్రాఫర్ ప్లీజ్ కమ్ అప్ స్టెప్స్. నీ పేరేంటి బాబు? రవి. రవి. ఈ పర్ఫార్మెన్స్ లో ఏమైంది? ఆనెస్ట్ గా నిజం చెప్పు, నీకు నచ్చిందా? నాకు నచ్చలేదు. థ్యాంక్ యూ, ఆ ఆనెస్టీకి థ్యాంక్ యూ. వాట్ వెంట్ రాంగ్ నువ్వే చెప్పాలి. మేడం అక్కడ కూర్చోవాలి, ఆ అమ్మాయి భయపడుతూ ఉండాలి, ఆ దయ్యాల గెటప్ కి అమ్మాయి భయపడుతూ ఉండాలి. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడే చేంజ్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది మూవీ కాన్సెప్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మేము చేస్తున్నాం మ్యామ్. సో దయ్యాలు భయపడితే భయపడడం ఇట్స్ కామన్ కాబట్టి మీరు నన్ను భయపెట్టండి, నేను భయపడకుండా నవ్వుతూ ఎంజాయ్ చేస్తాను, మీరు నన్ను టీస్ చేస్తున్నట్టు అన్నట్టు నేనే నవ్వుతూ ఉన్నాను అనమాట. డాన్స్ కూడా లేదు. చెప్పిన మహేశ్వరి, నీ వల్ల తన పర్ఫార్మెన్స్ పాడైంది. బికాస్ హీ వాజ్ ఇన్ క్యారెక్టర్. తను భయంకరంగా చేస్తున్నాడు, భయపించాడు, నన్ను భయపించాడు. అందరూ డాన్సర్స్ అదే మోడ్ లో ఉన్నారు, వాళ్ళు ఎక్కడ క్యారెక్టర్ బ్రేక్ చేయలేదు. రైట్? సో నువ్వు భయపడితేనే వాళ్ళ పర్ఫార్మెన్స్ కి ఇంపాక్ట్ ఉంటుంది. నువ్వు నవ్వేస్తే మేము కూడా ఏదో జోక్ ఏమో ఏదో కామెడీ మేము నవ్వుకున్నాం బిగినింగ్ లో. సో ఇది నేను చేసేటప్పుడు కూడా నేను చెప్పినట్టు చేస్తాను మాస్టర్, అంటే మీకు ఇష్టం వచ్చింది చేయండి, మీకు ఇష్టం వచ్చింది చేయండి. యూజ్ లైక్ దట్. నేను కోరియోగ్రాఫర్, నేను చెప్పినట్టు తను చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు క్వశ్చన్ వేసాడు ఏంటి మేడం, నేను చెప్పింది వాళ్ళు చేయాలి, మళ్ళీ ప్రాక్టీస్ కి రాలేదు. మహేశ్వరి, do you have anything to say about that? ఇప్పుడు మాస్టర్ అన్నారు కదా నేను ప్రాక్టీస్ కి రావట్లేదు, కోఆపరేట్ చేయట్లేదు అంటే ఇట్స్ లైక్ వెరీ హర్టింగ్. దెర్ ఇస్ డెఫినెట్లీ ఎ డిస్కనెక్ట్. ఏంటి తెలుసా, ఇప్పుడు ఆయన గాను ఇంకో కపుల్ గా ఉండినందుకో మిమ్మల్ని కొంచెం సెకండ్ బర్నర్ లో పెట్టి వాళ్ళని ఫ్రంట్ బర్నర్ లోకి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఫ్రస్ట్రేషన్ ఏంటంటే మీరు ఒక్కరే ఉన్నారు, మీరు గానే 100% ఇవ్వకపోతే ఇట్స్ రిఫ్లెక్టింగ్ ఆన్ హిమ్. వీళ్ళకి నేను కరెక్ట్ డాన్స్ చేయకపోతే 2 times గోల్డెన్ సీట్ వస్తారా మేడం? నేను అదే చెప్తున్నాను, మీరు వర్క్ చేస్తున్నారు. నువ్వు ఎక్కువ నేను ఎక్కువ, నేను తక్కువ నువ్వు తక్కువ అని కాదు, మనం అందరం ఒకటి. ఆయన నచ్చలేదా మాస్టర్, నాకు ఇంకా కష్టంగా ఇవ్వండి, నాకు ఇంకా కష్టంగా ఇవ్వండి, రాకపోతే లాస్ట్ మినిట్ మార్చుకుందాం, అది ఉండాలి నీ యాటిట్యూడ్. డోంట్ గెట్ అప్సెట్. ఆయన చెప్పిన కంప్లైంట్ వల్ల నీ పర్ఫార్మెన్స్ ఏది మారిపోలేదు, నీ మార్క్స్ నేను